మాకు పోటీ బీజేపీతోనే కాంగ్రెస్ తో కాదని కేటీఆర్ ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ చేశారు. అవును, పోటీ వాళ్ళతోనే ఇప్పుడు 70-30 40-60 నడుస్తుంది. వాళ్ళకి పోటీ. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఓకే 70 ఇవ్వమని వీళ్ళు, ఎందుకు మీకు అంత గెలవరు, 60 ఇస్తాం మీకు 40 అంటే ఏం ఆధారంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది? ఇది పక్క దుష్ప్రచారం అని అంటున్నారు. ఒకవేళ దుష్ప్రచారమే బీఆర్ఎస్ బీజేపీ కలవని బీజేపీ ఖండిస్తుంది, బీఆర్ఎస్ ఖండిస్తుంది. పాయింట్ నెంబర్ 1. రేపు మీ ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ అన్నారు, అమిత్ షా కూడా అన్నారు. తెలంగాణలో మీ ఒంటరిగానే పోటీ చేస్తాం. ఒంటరిగా పోటీ చేస్తే లాభమా, కలిసి పోటీ చేస్తే లాభమా, విడిపోయి పోటీ చేసినా కలిసి ఉండేలాగా పనిచేస్తే లాభమా అనే దాని మీదనే ఆధారపడి ఉంటది. ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెసే. అవును. కాబట్టి వాళ్ళేదో డ్రామాలు చెప్తే కూడా విని ఆహాహా అట్లనా వాళ్ళిద్దరు వేరా అనే దాన్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇంకోలకు నేమ్ పోకుండానే హరీష్ రావు పోయిండనేది మా అభియోగం, ఆరోపణే. ఓకే, ఆధారాలు ఉన్నాయా లేవంటే రేపు కలిసినాడు తెలుస్తుంది. అన్ని ప్రిడిక్షన్స్ తోనే ఉంటాయి కదా. మీరు ఏం చెప్తున్నారు? అది టిఆర్ఎస్ పార్టీ పేరు పోవద్దు. ఎలక్షన్ కమిషన్ ఆ టిఆర్ఎస్ పార్టీని ఇంకొకరికి ఇవ్వద్దు. ఇప్పుడు జరుగుతుంది కదా రగడ. అవును, రగడ జరుగుతుంది. ఇప్పుడు ఆమెకి నోటీసులు ఇచ్చారు కదా. ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ వెనకకు రావాలని ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఉంది. అవును, కేటీఆర్ కూడా అన్నాడు. దానికి బీజేపీ సహకరిస్తుంది. బీఆర్ఎస్ అనే పదం వాళ్ళకి ఇప్పుడు వచ్చి రాలే. టిఆర్ఎస్ ఏమో వచ్చి సీట్లో కూర్చున్నది. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన సంథింగ్ అని పెట్టుకున్నారు, అది కూడా టిఆర్ఎస్ అన్నట్టుగా. మళ్ళీ వీళ్ళు వెనకకు రావాలంటే టిఆర్ఎస్ లేదు వాళ్ళకు. మళ్ళీ నోటీసులు బోటీసులు అన్ని వస్తాయి. మళ్ళీ ఒక పార్టీ టిఆర్ఎస్ పోయి మళ్ళీ ఏం చేస్తారు, ప్రొసీజర్ అదొకటి ఉన్నది. అవును, అంతలా వాళ్ళ బంధం పెనవేసుకొని ఉన్నది. లేకపోతే బీజేపీ మీద ఎప్పుడైనా ఈ 12 సంవత్సరాల్లో ఆ 2 సంవత్సరాలు 2022-23 కేసీఆర్ యొక్క వ్యవహార శైలే బీజేపీకి దూరమై చివరిలో మళ్ళీ కలిసింది. కవిత గారు అరెస్ట్ తర్వాత మళ్ళీ సెట్ రైట్ అయింది. ఇప్పటికి మాతో లేనప్పుడు బీజేపీతో లేకుంటే ఏడున్నట్టాళ్ళు. 2 ఆలోచన విధానాలు ఉన్నాయి భారతదేశం. ఒకటి ఇండియా కూటమి, 2 ఎన్డీఏ కూటమి. ఇది కాకుండా ఇంకో కూటమి అంతర్వాహిని లెక్క గంగా జమున కాకుండా సరస్వతి ఏమన్నా ఉందా? ఓకే. కాబట్టి ఇక్కడ క్లియర్ మా రాడార్లు లేరు వాళ్ళు. అంటే పోస్ట్ ఎలక్షన్ కలుస్తారని ముందుగానే కలుస్తారని కలిసే ఉన్నారు. కలిసే ఉన్నారని మీరు అనటం వేరు, అఫీషియల్ గా కలవటం వేరు. కలిస్తే ఇప్పుడు అఫీషియల్ గా కలవడం ఏముంది, సింపుల్ కదా అది. మతులు కలిసినాక ప్రేమించినాక పెళ్లి చేసుకోవడానికి పెద్ద సమస్య ఏముంటది. వాళ్ళు ప్రేమలో ఉన్నారు, వాలంటీర్స్ గా ఏం చేసిండ్రు, ప్రేమను భగ్నం చేసి మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. బీజేపీ కోసం వాలంటీర్ చనిపోయిండు. ఏది 0. ఓకే, 39 ఎమ్మెల్యేలు వచ్చినోనికి ఒక్క ఎంపీ సీట్ రాదా? 8 ఎమ్మెల్యేలు వచ్చినోనికి 8 ఎంపీలు వచ్చాయి. మళ్ళీ ఇద్దరికి చూడండి లోకల్ బాడీస్ లో ఏం లేవు. ఓకే, ఏం పెద్దగా లేవు. అంటే లిటిల్ పార్ట్. లోక్సభ ఎన్నికల్లో కొంచెం మోడీ చరిష్మా మీద ఓట్లు వస్తాయి కదా. అదే అప్పుడు కాంగ్రెస్ మీరు అపోనెంట్ కదా, అలాగే ఓటర్ ఆలోచిస్తారండి. ఎందుకు అనుకోకూడదు? లోక్సభ ఎన్నికల్లో 30% మించి భారతీయ జనతా పార్టీ ఓటింగ్ వచ్చింది. వేరే అసెంబ్లీ ఎన్నికలు 14% వచ్చింది. ఆ పర్సెంటేజ్ లో 30% తగ్గిన ఓకే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి రావాలి కదా. కానీ లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఎప్పుడు కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అధికార పార్టీలో మరి లోకల్ అధికారంలో ఉన్న పార్టీకి ఉంటది కదా. అధికారంలో ఉన్న పార్టీకి ధీటుగా ఓకే దాదాపు 40 సీట్లు అన్నట్టుగా 39 అంటే. అవును, ఏంది 119 1/3 ఒక్క ఎంపీ సీట్ రాని దాన్ని ఎట్లా సమర్థించుకుంటారంటే మీరేమో మోడీ గారి హవా అటు ఇటు అంటుండ్రు. ఓకే, సరే అప్పుడు కేసీఆర్ హవా లేనట్టే కదా, అన్నట్టే కదా. అవును, ఆ కేసీఆర్ హవా అట్లనే అణచివేసే ప్రయత్నం బీజేపీ ఎందుకు చేయదు? మీరు చేసిన అవినీతి అక్రమాలను చేపట్టి ఓకే నువ్వు ఇక్కడ తగ్గవా, నువ్వు ఇక్కడ ఆగవా, నువ్వు తగ్గితే నేను చేస్తా, ఇట్లా అని ఈ అండర్స్టాండింగ్ ఎందుకు ఉండదు? అవును, కాబట్టి అక్కడ పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ బీజేపీ తప్పితే మాతో కొట్లాడటానికి ఇద్దరు బాహుబలి కత్తులు వేసుకొని వస్తారు.